మన భారతదేశం ఎన్నో అద్భుతాలకు, మరెన్నో అంతుచిక్కని రహస్యాలకు నిలయం. మన దేశంలో ఉన్న ఎన్నో పురాతన దేవాలయాలు ఇప్పటికీ ఆధునిక సైన్స్‌కు సైతం సవాలు విసురుతూనే ఉన్నాయి. అలాంటి ఒక మహా అద్భుతమే ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన కొలువై ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయం. సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా మనం దేవుడిని దర్శించుకుంటాం, ప్రసాదం తీసుకుంటాం. కానీ పూరి జగన్నాథ ఆలయంలో మాత్రం భగవంతుని దర్శనం ఎంత ముఖ్యమో, ఆయనకు పెట్టే నైవేద్యం, భక్తులు స్వీకరించే ప్రసాదం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే అది మామూలు ప్రసాదం కాదు. దానికి ఒక ప్రాణం ఉంది. ఒక కథ ఉంది. ఎవరికీ అర్థం కాని ఒక మాయ ఉంది. రోజుకు 1,00,000 మందికి పైగా భోజనం పెడుతున్నా ఏ రోజు ఒక్క మెతుకు కూడా తక్కువ అవ్వదు. అలాగని మిగిలిపోయి వృధా అవ్వదు. అసలు ఆ వంటశాలలో ఏం జరుగుతుంది? కుండల మీద కుండలు పెట్టి వండితే కింద ఉన్న కుండ కంటే ముందు పైన ఉన్న కుండలో అన్నం ఎలా ఉడుకుతుంది? నైవేద్యం పెట్టకముందు ఎలాంటి వాసన రాని ఆ వంటలకు నైవేద్యం పెట్టిన మరుక్షణం అంత అద్భుతమైన సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా పేరుగాంచిన పూరీ జగన్నాథుడి వంటశాల విశిష్టతను, ఆ మహాప్రసాదం వెనుక ఉన్న రోమాలు నిక్కబొడుచుకునే రహస్యాలను ఒక కథలా తెలుసుకుందాం. రండి ఆ జగన్నాథుని పాకశాలలోకి అడుగు పెడదాం. నేను మీ సత్యబాబు. వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్. పూరి జగన్నాథుడిని భోజన ప్రియుడు అని పిలుస్తారు. ఆయనకు రోజుకు ఏకంగా 6 సార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఈ నైవేద్యంలో ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 56 రకాల వంటకాలను స్వామివారికి వడ్డిస్తారు. దీనినే చప్పన్ భోగ్ అంటారు. హిందీలో చప్పన్ అంటే 56 అని అర్థం. అయితే దేవుడికి ఇన్ని రకాల నైవేద్యాలు ఎందుకు పెడతారు? ఖచ్చితంగా 56 రకాలే ఎందుకు పెడతారు? 55 లేదా 57 ఎందుకు పెట్టరు? దీని వెనుక పురాణాల్లో ఒక అద్భుతమైన మనసును హత్తుకునే కథ ఉంది. ఒకసారి ద్వాపరయుగంలోకి వెళ్దాం. శ్రీకృష్ణుడు బృందావనంలోని ఉన్నప్పుడు ఇంద్రుడి అహంకారాన్ని అణచడానికి, బృందావన వాసులను కుండపోత వర్షం నుంచి కాపాడడానికి తన చికిటిన వేలితో గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తాడు. అలా ఒక్కరోజు కాదు, ఏకంగా 7 రోజుల పాటు ఆ కొండను ఎత్తి పట్టుకునే ఉన్నాడు. శ్రీకృష్ణుడు రోజుకు 8 సార్లు భోజనం చేసేవాడట. కానీ ఈ గోవర్ధగిరిని ఎత్తిన ఆ 7 రోజుల పాటు ఆయన అన్నపానీయాలు ముట్టలేదు. 8వ రోజున ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని వర్షాన్ని ఆపేశాడు. అప్పుడు కృష్ణుడు కొండను కింద దించాడు. ఆ క్షణంలో గోపికలు, బృందావన వాసులు కృష్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తమను కాపాడటం కోసం తమ చిన్ని కృష్ణుడు 7 రోజుల పాటు పస్తులున్నాడని వారి మనసు తల్లడిల్లిపోయింది. వెంటనే వాళ్ళందరూ కలిసి ఆ 7 రోజులకు మరియు ఆ రోజుకు 8వ రోజు కలిపి రోజుకు 8 పూటల చొప్పున 7 రోజులు ఇంటూ 8 పూటలు మొత్తం 56 రకాల పదార్థాలను వండి ఆనాటి గోపికల ప్రేమకు గుర్తుగానే నేటికీ జగన్నాథునికి ప్రతిరోజు ఆ 56 రకాల పదార్థాలను చప్పన్ భోగ్ రూపంలో సమర్పిస్తున్నారు. వింటుంటూనే ఒళ్ళు గుగుర్పిస్తోంది కదూ! భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న బంధం అలాంటిది. ఇక ఈ 56 రకాల పదార్థాలను ఎక్కడ వండుతారో తెలుసా? సామాన్యమైన వంటగదిలో కాదు, అది ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల. దీనిని చూస్తే ఒక భారీ ఫ్యాక్టరీని చూసినట్టే ఉంటుంది. ఆలయ ఆవరణలో ఆగ్నేయ దిశగా ఉన్న ఈ వంటశాలలో ఏకంగా 30కి పైగా పెద్ద పెద్ద గదులు ఉంటాయి. అందులో వంట చేయడానికి 752 మట్టి పొయ్యిలు ఉన్నాయి. ఈ నెంబర్ వింటుంటూనే ఆశ్చర్యంగా ఉంది కదా! ఈ వంటశాలలో ప్రతిరోజు సుమారు 600 మంది వంటవారు పనిచేస్తారు. వీరిని సువారులు లేదా మహాసువారులు అని పిలుస్తారు. వీరికి సహాయంగా మరో 400 మంది సహాయకులు ఉంటారు. అంటే దాదాపు 1000 మంది కలిసి ప్రతిరోజు ఏకధాటిగా స్వామివారి కోసం శ్రమిస్తూ ఉంటారు. ఇక్కడ రోజుకు 1,00,000 మంది పైగా భక్తులకు సరిపడా ఆహారాన్ని సిద్ధం చేయగల సామర్థ్యం ఉంది. పండుగ రోజుల్లో అయితే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. కానీ ఏ భక్తుడు ప్రసాదం దొరకలేదనే నిరాశతో వెనుదిరగడు. ఈ వంటశాల గురించి ఇంకో అద్భుతమైన నమ్మకం ఏమిటో తెలుసా? ఈ వంటను సాధారణ మనుషులు చేయరట. సాక్షాత్తు ఆ జగన్మాత, సిరి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి స్వయంగా ఈ వంటగదిలో ఉండి తన పర్యవేక్షణలో ఈ వంటలను చేయిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడ తయారయ్యే వంటకాలను మహాలక్ష్మీ పాకం అని పిలుస్తారు. లక్ష్మీదేవి స్వయంగా వండిస్తున్నప్పుడు ఇక రుచికి, కొరతకు తావు ఎక్కడుంటుంది చెప్పండి? ఇంత భారీ స్థాయిలో వంట చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద స్టీల్ పాత్రలు, ఆధునిక యంత్రాలు వాడతారేమో అనుకుంటే పొరపాటే. ఇక్కడే మన ఆధునిక సైన్స్ తలొంచి నమస్కరించాల్సిన ఒక విచిత్రమైన, అద్భుతమైన పద్ధతి దాగి ఉంది. ఈ వంటశాలలో వంట చేయడానికి కేవలం మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. అది కూడా ఒకసారి వాడిన కుండను మళ్ళీ రెండోసారి అస్సలు వాడరు. నైవేద్యం పూర్తవగానే ఆ కుండలను పగలగొట్టేస్తారు. మరుసటి రోజు మళ్ళీ కొత్త కుండలు రావాల్సిందే. ఇలా చేయడం వల్ల వంటలో ఎంతో స్వచ్ఛత,
పవిత్రత ఉంటాయని వారి నమ్మకం. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం మరొకటి ఉంది. ఈ మట్టి కుండలను పొయ్యి మీద పక్కపక్కన పెట్టరు. ఒకదానిపై ఒకటి ఇలా ఏకంగా 9 కుండలను ఒక పెద్ద టవర్‌లాగా అంచెలంచెలుగా పేర్చుతారు. కింద మాత్రమే మంట పెడతారు. సాధారణంగా సైన్స్ ప్రకారం ఏం జరగాలి? మంటకు దగ్గరగా ఉన్న కింద కుండలో అన్నం ముందు ఉడకాలి. ఆ తర్వాత నెమ్మదిగా పై కుండలకు వేడి వెళ్ళాలి. ఆ తర్వాత నెమ్మదిగా పై కుండలకు వేడి వెళ్ళాలి. అవునా? కానీ ఇక్కడ జరిగేది దీనికి పూర్తిగా వ్యతిరేకం. అట్టడుగున మంట తగులుతున్న కుండ కంటే ముందు అన్నిటికంటే పైన ఉన్న 9వ కుండలో ఉన్న పదార్థం ముందుగా ఉడుకుతుంది. ఆ తర్వాత దాని కిందది, ఆ తర్వాత దాని కిందది, ఇలా చివరగా కింద ఉన్న కుండలో ఆహారం ఉడుకుతుంది. ఇది ఎలా సాధ్యం? థర్మోడైనమిక్స్ నియమాలకు విరుద్ధంగా ఇక్కడ ఏం జరుగుతోంది? ఎంతోమంది శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసినా నేటికీ ఇదొక అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఆ జగన్నాథుడి మాయను అర్థం చేసుకోవడం బహుశా మనుషుల వల్ల కాదేమో. అలాగే ఈ వంటకు ఏ నీరు పెడితే ఆ నీరు వాడరు. ఆలయ ప్రాంగణంలోనే గంగా, యమున అని 2 పవిత్రమైన బావులు ఉన్నాయి. కేవలం ఆ బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే దేవుని వంటకు ఉపయోగిస్తారు. కేవలం వండే పద్ధతిలోనే కాదు, వాడే పదార్థాలలో కూడా ఇక్కడ ఎన్నో కఠినమైన నియమాలు ఉన్నాయి. మనం రోజువారీ వంటల్లో వాడే ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళదుంప, టమాటో, క్యాబేజీ వంటివి ఈ వంటశాలలో అస్సలు కనిపించవు. అవును, మీరు విన్నది నిజమే. విదేశాల నుంచి లేదా పరాయి ప్రాంతాల నుంచి వచ్చిన ఏ కూరగాయను ఇక్కడ వాడరు. కేవలం మన దేశవాళీ కూరగాయలు, వంకాయ, గుమ్మడికాయ, అరటికాయ, ముల్లంగి, పెసరపప్పు, బియ్యం, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగిస్తారు. మసాలాలు కూడా చాలా తక్కువగా, సహజ సిద్ధమైనవి మాత్రమే వాడతారు. ఇక ఇక్కడ జరిగే మరో అద్భుతం గురించి చెప్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వంటశాలలో ఆ కుండలలో వంట ఉడుకుతున్నప్పుడు మీరు వెళ్ళి వాసన చూస్తే ఏ వంటకం నుంచి కనీసం చిన్న వాసన కూడా రాదు. పదార్థాలు ఉడుకుతున్న వాసన, నేతి వాసన ఏమీ ఉండవు. అంతా సాధారణంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ వంటలను గర్భగుడిలోకి తీసుకువెళ్ళి తలుపులు మూసి ఆ జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పిస్తారో ఆ మరుక్షణం నుంచే ఆ పదార్థాల నుంచి ఒక అద్భుతమైన, మాటల్లో వర్ణించలేని దివ్యమైన సువాసన వస్తుంది. దేవుడు ఆ ప్రసాదాన్ని ఆరగించాడు అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం కావాలి? నైవేద్యానికి ముందు ఒక సాధారణ ఆహారంలా ఉన్న ఆ వంటకం స్వామి దృష్టి సోకగానే సువాసనలు వెదజిల్లే అమృతంలా మారిపోతుంది. ఇలా జగన్నాథుడికి, ఆయన సోదరుడు బలభద్రుడికి, సోదరి సుభద్రులకు ముందుగా ఈ 56 రకాల నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. జగన్నాథుడికి నైవేద్యం పెట్టినంత మాత్రాన అది మహాప్రసాదం అయిపోదు. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని ఆలయ ప్రాంగణంలోనే ఉన్న విమలాదేవి అమ్మవారికి కూడా సమర్పిస్తారు. అమ్మవారికి నివేదించిన తర్వాత మాత్రమే ఆ ప్రసాదం పవిత్రమైన మహాప్రసాదంగా మారుతుంది. ఇక ఈ అమృతం లాంటి మహాప్రసాదం ఎక్కడ దొరుకుతుంది? ఆలయ ఆవరణలోనే ఆనంద బజార్ అనే ఒక ప్రదేశం ఉంటుంది. పేరుకు తగ్గట్లే అక్కడ ఆనందం వెల్లవిరుస్తుంది. ఈ మహాప్రసాదాన్ని ఆ ఆనంద బజార్కి తీసుకువస్తారు. ఇక్కడ ఉన్న అత్యంత అందమైన విషయం ఏమిటంటే కుల, మత, వర్గ భేద, ధనిక భేదాలు ఇక్కడ ఉండవు. ఒక కోటీశ్వరుడు, ఒక బిచ్చగాడు ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని ఒకే విస్తరాకులో ఈ ప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరిస్తారు. దేవుని దృష్టిలో అందరూ సమానమే అని చాటి చెప్పే అద్భుతమైన ప్రదేశం ఈ ఆనంద బజార్. ఇక్కడికి వెళ్ళిన భక్తులు ఎవరైనా సరే తమ కడుపు నిండా ఈ ప్రసాదాన్ని తిని తమ జన్మ ధన్యమైందని భావిస్తారు. చూశారు కదా మిత్రులారా, పూరీ జగన్నాథుని వంటశాల వెనుక, ఆ మహాప్రసాదం వెనుక ఇన్ని అద్భుతాలు, ఇన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. సైన్స్కి అందని మాయలు ఎన్ని ఉన్నా వాటన్నిటికీ మించి అక్కడ ఉన్నది భక్తుల అచంచలమైన విశ్వాసం, భగవంతునిపై ఉన్న ప్రేమ. మీరు కూడా ఎప్పుడైనా ఒడిశా వెళ్తే ఖచ్చితంగా పూరీ జగన్నాథుడిని దర్శించుకొని ఆ ఆనంద బజార్లో కూర్చొని ఆ మహాప్రసాదాన్ని స్వీకరించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ అద్భుతమైన విషయాలను తెలియజేయండి. మన భారతీయ సంస్కృతి, ఆలయాల రహస్యాల గురించి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో జై జగన్నాథ్ అని రాయడం మర్చిపోకండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.